హలో గైస్, ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను మీకైతే దానిలో ఏ విధంగా రీప్లేయింగ్ చేయాలి ఏంటి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దాని ప్లాట్ఫామ్ ఎవరైనా యూజ్ చేస్తే కనుక మీకు ఇక్కడ చూడండి. సో మీరు ఆప్షన్ చార్ట్ అనేది ఓపెన్ చేస్తారు కదా. సో ఓపెన్ చేసేసిన తర్వాత సింపుల్గా మనకి ఏ విధంగా అయితే ఉంటుంది. సో ఈ చార్ట్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఇది రీప్లే అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, రీప్లే అని క్లిక్ చేస్తే ఇది ఈ విధంగా మనకి విత్ స్ట్రాటజీ, మీరు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో యాడ్ అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారు ఎక్కడ వరకు మీరు క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కెట్ రీప్లే ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని లాట్స్తో కావాలనుకుంటున్నాము అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సింపుల్గా నేను 2 లాట్స్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసేసిన తర్వాత నేను ఎక్కడ బై చేయాలనుకుంటున్నాను ఏంటి అనేది నేను చెప్తాను నా స్ట్రాటజీ ప్రకారం. ఓకే, ఇక్కడ రీప్లే ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా క్లిక్ చేసేసిన తర్వాత సో ఇప్పుడైతే ఓకే, సో చూడండి ఇక్కడైతే నేను ఎంట్రీ అయితే అవుతాను అనమాట. ఓకే గైస్, సో దీనిపైన ఎంట్రీ వస్తే నేను తీసుకుంటాను అనమాట. ఓకే, దీనిపైన ఎంట్రీ వస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. ఓకే, దానిపైన ఎంట్రీ రాల, ఈ క్యాండిల్ పైన ఎంట్రీ రాల. నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాండిల్లో వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో నాకు ఎంట్రీ వచ్చింది యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఎంట్రీ అయితే రావడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఎంట్రీ అయితే తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ అగైన్ మీకు చూపిస్తాను. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకి సింపుల్గా ఇక్కడ ఎంట్రీ అయితే వచ్చింది కదా ఈ క్యాండిల్లో. ఓకే ఓకే, కొంచెం స్లోగా అయితే నేను పెడతా. ఓకే, సో ఇక్కడ రాలా. ఓకే, నెక్స్ట్ ఈ క్యాండిల్ దగ్గర కూడా రాలా. సో ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ నేను బై చేస్తాను 2. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, నా టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ వరకు నా టార్గెట్. ఓకే, దిస్ ఈస్ అవర్ టార్గెట్, ఎందుకంటే ప్రీవియస్ డే హై అనమాట. ఓకే, ఇది నా టార్గెట్. వస్తుందో లేదో చూద్దాం. ఓకే, టార్గెట్ రీచ్ అయిపోయింది. చూడండి, ఇంకా అబోవ్ అయితే వెళ్ళిపోయింది మార్కెట్ అనేది. 36 పాయింట్స్. నా స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది. ఓకే, ఇక్కడ చూడండి 7,000 ప్రాఫిట్ అగైన్ వెళ్తుంది, అగైన్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం బ్యాక్ టెస్ట్ అయితే చేస్తాం అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఎగ్జిట్ చేయాలి. ఈ విధంగా ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా కానీ ఆ స్ట్రాటజీతో మీరు బ్యాక్ టెస్ట్ అయితే ఈజీగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మై స్ట్రాటజీ అయితే నేను చెప్పడం జరిగింది అనమాట. సో దాంతో నేను ఈ విధంగా అయితే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది లెవెల్స్ని బట్టి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇక్కడ ఈ క్యాండిల్ అయితే మనకి ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకే, ఈ విధంగా 42 పాయింట్స్ అయితే నేను క్యాప్చర్ జరిగింది ఎస్టర్డే. ఓకే, ఇంకా చూడండి 42 పాయింట్స్ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు స్పాట్లో చేసుకోవచ్చు. ఇక్కడ రీప్లేని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి స్పాట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రీప్లేన్ క్లిక్ చేస్తే మీకు ఈ స్పాట్లో కూడా మీకు చూపిస్తుంది అనమాట. మీరు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో సో ఆ స్ట్రాటజీతో మీరు ఈజీగా మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి క్లిక్ చేసిన దగ్గర నుంచి మీరు సో ఎటు అనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో అప్ సైడ్ అనుకుంటున్నారా, డౌన్ సైడ్ అనుకుంటున్నారా. సో మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది, సో డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఈ విధంగా ఎక్కడి నుంచి మీరు బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు మీ స్ట్రాటజీతో, సో ఆ విధంగా మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇది మనకి ఫ్రీగా దాంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాక్ టెస్ట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అనమాట. సాటర్డే సండే మీకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి, అండ్ హాలిడేస్లో మీరు మీకు నచ్చిన స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు 1 మినిటా, 3 మినిట్సా, 5 మినిట్సా, 15 మినిట్సా, సో మీరు ఏ టైం ఫ్రేమ్లో పెట్టైనా సరే మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోండి. ఆ బ్యాక్ టెస్ట్లో మీకు ఎక్కువ ఇంట్రాడేలో మీకు ఎన్ని ట్రేడ్స్ ప్రాఫిటబుల్లో ఉన్నారు, సో ఆ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేసి శుభ్రంగా మీకు విన్ రేషియో అంటే విన్ రేట్ కనుక ఎక్కువ ఉంటే ఆ స్ట్రాటజీని మీరు డైలీ మీరు ప్రాఫిట్స్ అయితే సంపాదించవచ్చు. ఈ విధంగా మనకి ఈ బ్యాక్ టెస్ట్ అనేది ఈజీగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.